127వ కీర్తన మొదటి మాట, యెహోవా ఇల్లు కట్టనించిన ఇల్లు వాడు కట్టువాడు ప్రయాసము వ్యర్థము. అంటే అది చాలాసార్లు అనుకుంటారు అన్యులు, మేము ఇల్లులు కడుతున్నాం కదా మా జ్ఞానంతో అని. అంటే ఈ ఇల్లు గురించే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు, మనం 2 ఇల్లుల గురించి ఆలోచిస్తున్నాం. ఈ ఇల్లు జ్ఞానంతో కట్టబడాలి, ఆ ఇల్లు జ్ఞానంతో కట్టబడాలి. అలాగే మన కుటుంబ జీవితము కూడా కట్టబడాలి. అది దేవుడి చేత మాత్రమే జరగాలి, దేవుడే జరిగిస్తాడు. దేవుడిచ్చిన జ్ఞానము సమృద్ధిగా కనబడుతుంది, దేవుడిచ్చిన జ్ఞానము సంతృప్తికరముగా మారుతుంది, ఆ ఇల్లైనా ఆ జీవితమైనా. అందుకే దేవుడి జ్ఞానం మీద మనం ఆధారపడి ఈ ఇల్లును కట్టుకోవాలి. మరి సహోదరి నిసమ్మ గారు దేవుడి జ్ఞానంతో దిగినారు, ఎవరు జ్ఞానం పట్టుకోలేదు, ప్రార్థనతో ప్రారంభించారు, దైవజనులు పిలిపించుకున్నారు, ఇరుగు పొరుగులు పిలిపించుకున్నారు. నేను అంతమంది వస్తారనుకోలేదు. నాకు అప్పుడు 10 అన్నారని నేను 10 గంటలకు వచ్చాను. సమయం పాటించడం నాకు అలవాటు. ఇలా ట్రైన్ లేట్ అయిపోయింది వాళ్ళ తమ్ముడు గారికి. అయినా దేవుడి కృప, నేను నా పనులకి అందించాను. ఎక్కడ పని కూడా సంతృప్తికరంగా ఉంది. నేను వెంటనే స్టార్ట్ చేశారు వీళ్ళు, వేగం అయినట్టే. 3 రోజుల్లో వీళ్ళు స్పీడ్గా వర్క్ చేసినట్టే. ఆ రోజుకి ఏమీ లేదు, మెటీరియల్ లేవు, రాడ్లు లేవు, ఏమీ లేవు. ఆయన బాగా అవగాహన ఉంది దీని మీద. బ్రదర్కి బాగా అవగాహన ఉందమ్మా, ఇదే కదా చేస్తుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం అక్కడికి వెళ్ళిపోదాం. చాలా సంతోషం, ఇది గుర్తుండిపోతుంది. అర్ధరాత్రి అప్పుడు కూడా మనం ఆన్లైన్కి వీళ్ళందరూ వస్తున్నారని నేను ప్రెస్ చేశాను. ఏమంటారు ఒకసారి అడుగు. అవును చెప్పారు, నేను అన్నాను, పక్కన ఉన్నాను. మనం అడవుల్లోకి వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్ళిపోతాం అని చెప్తూ ఉంటాం కదా, అది ఇప్పుడు ఉదాహరణ అనమాట. అంటే మాటలు చెప్పట్లేదు, మన పని కూడా చేస్తాం. సమాధుల్లోకి వెళ్తాం, అడవుల్లోకి వెళ్తాం, ఎక్కడ రమ్మంటే అక్కడికి వెళ్తాం. అంటే ఈ సేవలో ఇది ఒక భాగం. పగలు అందరూ దొరకరు, ఉద్యోగాలు మనం రాలేము, జీవనోపాధికి అందరికీ కష్టంగా ఉంది. మన దేవుడి కృప ద్వారా మనం అంతే కదా, ఖచ్చితంగా అర్ధరాత్రి అప్పుడు ఇదవుతుంది. ఇది కట్టేసి అందరూ వచ్చి చూసి వెళ్తున్నా నేను సాక్ష్యంగా చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో సువార్త గారు ఉన్నారు, వారు చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత పాస్టమ్ గారు కూడా చిన్న ప్రార్థన చేస్తారు. చివరిగా నేను కూడా ప్రార్థన చేసి ఆశీర్వాదాలతో మనం బయలుదేరుదాం. పరిశుద్ధం గల దేవా, ప్రేమ గల తండ్రి, దయగల యేసుక్రీస్తు ప్రభా, నీ పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ విధముగా ప్రభా మమ్మల్ని ఇక్కడ చేర్చుకున్న విధానాన్ని పెట్టి వందనములు, స్తుతులు, స్తోత్రం. నీకు ఏమిచ్చి మేము రుణం తీర్చగలం నాయన, మేము ఏమి ఇవ్వలేము. అయితే మా హృదయాన్ని నువ్వు అడిగావు తండ్రి, ఆ హృదయమే పవిత్రమై ఉండాలి. ఎందుకంటే నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమన్నావు తండ్రి. అట్టి పరిశుద్ధత కలిగి మేము జీవించగలిగే భాగ్యం దయచేయండి. మరి ముఖ్యంగా తండ్రి, ఈ గృహాన్ని ప్రభా ఆది నుండి అంతవరకు నీ దేవదత్తుల చుట్టూరు కంచి వేసి నిలబెట్టమని అడుగుతున్నాం. ఈ గ్రామానికి నైనా ప్రభా ఒక వెలుతురుగా దీన్ని నిర్మిస్తున్నామని మేమైతే తలంచున్నాం తండ్రి. అగాధ లోయల్లో మీరున్నా నేనున్నా అన్నావు తండ్రి. సముద్ర బూదుగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందని అన్నావు. ఎక్కడ ఎవరున్నా సరే నీ వైపు చూడాలి తండ్రి. మా చూపులంతా నీ మీద ఆధారపడి ఉన్నది తండ్రి. లోకం వైపు, శరీరం వైపు మేము చూస్తే మా జీవితాలు పాడైపోతాయి. అటు విషయాలు నీ గ్రంథం మాకు చెప్పి ఉంది కనుక దాని ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది తండ్రి. అయితే మా ప్రియజనులు ప్రభా వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే గృహం కట్టడంలో ప్రభా వారికి ఆర్థికంగా ఏమైనా సహాయం కావాలంటే నీ వైపు చూసే భాగ్యాన్ని వారికి దయచేయమని అడుగుతున్నాం. ఇది నీ ప్రవేశపెట్టిన గృహముగా, నీ మందిరముగా కూడా ప్రభా మేము తలంచున్నాం తండ్రి. యేసయ్య నీకే ఘనత, మహిమ, ప్రభావం చెల్లించిన ఆయన ప్రభా వచ్చిన ప్రతి బిడ్డను నిండుగా దీవించండి. ఇంక వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో, తాపి పని చేస్తున్న బిడ్డలు, షట్టరింగ్ చేసే బిడ్డలు, వైరింగ్ చేసే బిడ్డలు అందరినీ ప్రభా నీ కాచి కాపాడమని అడుగుతున్నాం తండ్రి. ఇల్లు కట్టడం అనేది జీవితంలో మాకు అదొక భాగ్యము తండ్రి. అట్టి భాగ్యాన్ని ఆ బిడ్డలకు ఇచ్చావు. నీకే ఘనత, మహిమ, ప్రభావం చెల్లించున్నాం తండ్రి. ఏమి ఇచ్చినాయన మీకు ఏమి మేము రుణం తీర్చుకోలేము తండ్రి. ఎందుకంటే నువ్వు అనేకమైన గొప్ప కార్యాలు చేయించున్నావు.
నేను ఆశ్చర్యకరుడిని, ఆలోచనకర్తను, నిత్యుడగు తండ్రిని, బలవంతుడైన దేవుడిని అన్నావు తండ్రి. నీ ఆశ్చర్య కార్యాలు చూస్తే కానీ ప్రభా తెలియదు నాయన. రుచి చూసి ఎరగండి దేవుని నామాన్ని అన్నావు తండ్రి. అటు రుచి నాయన ఇలాంటి యొక్క ఆధ్యాత్మిక ఇలాంటి ఏర్పాట్లన్నీ మా జీవితంలో మేము రుచి చూసే భాగ్యాలు తండ్రి. అందరూ అన్ని సమయాల్లో చేసుకుంటారు, కానీ ఇది ఒక పరిశుద్ధమైన సమయం. దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నావు తండ్రి. ఈ వాక్యాన్ని ఏ రకంగా రాత్రి పగలనక ధ్యానిస్తామో ఆ విధంగా ఆంటీస్ గారిని దీవించండి, ఆస్పదించండి. ఎక్కడికి రావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయన ఇచ్చిన ఆసక్తిని బట్టి నీకే వందనం. మేమైతే ఊహించలేని పరిణామాలు ప్రభా నీవు తీసుకొస్తావు. మాకు ముందుగా ఉండి నువ్వు నడుస్తున్నందుకు నీకే గంట మహిమ ప్రభావం చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే మేము ఇల్లు వచ్చేటప్పుడు నీవే సహాయం దయచేసి నడిపించండి. మరి ముఖ్యంగా గృహము పూర్తయ్యే వరకు నీ దేవదత్తులు అక్కడి నుంచి దించి నడిపించమని యేసయ్య నీ పాదాలు పట్టుకొని అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడు సర్వశక్తుడా యేసయ్య నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభువా. నేను మొదటి తండ్రి ప్రభు నీ యొక్క నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఏ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ప్రభు నేను నీ కుమార్తెకి ఇచ్చిన ప్రేరేపణ బట్టి నీకు వందనాలు. నేను గారిని నిస్తమ్మ గారిని ప్రేమించి ఇచ్చిన నేను మనోని నేను